హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లివ్ యువర్ లైఫ్ యుఎస్ఏ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి గ్రెనాడా కంట్రీ గురించి అండి. దీన్ని స్పైస్ ఐలాండ్ అని కూడా అంటారు. మార్కెట్లో మనకు కావాల్సిన మసాలా దినుసులు అవన్నీ కూడా ఇక్కడ ఫ్రెష్గా పండించి ఎక్స్పోర్ట్ అయితే చేస్తారండి. ఇది వచ్చేసి నట్మెగ్ ట్రీ అంటే జాజికాయలు. ఇవి చాలా ఎక్కువగా పండిస్తారు. ఇక్కడ చూడండి, యానాడెల్ ఫాల్ దగ్గర ఒక మనిషి 50 feet హైట్ నుంచి స్ట్రైట్గా జంప్ అయ్యి వాటర్లో ల్యాండ్ అవుతాడు. అంతేకాదండి, ఇంకా చాలా అద్భుతాలు అయితే చూస్తారు. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ కనిపిస్తున్నది అయితే రెయిన్బో బేలీఫ్ ట్రీ అండి. ఈ చెట్టు న్యాచురల్ గానే ఈ ట్రంక్ చూసారు కదా, రెయిన్బో కలర్స్ లో ఉంది. అనాడెల్ ఫాల్స్ కి వెళ్లే దారిలో ఇది ఉంటుందండి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా దిగి ఫొటోస్ అవి తీసుకుంటారు. అలాగే ఈ వ్యూ పాయింట్స్, పానరామిక్ వ్యూ అయితే సూపర్ గా ఉంటుంది. ఈ ఫోర్ట్ పై నుంచి చూడటానికి, ఈ పానరామిక్ వ్యూ కోసం ఇక్కడికి అందరూ వస్తారండి. ఈ ఫోర్ట్ కూడా చాలా హిస్టరీ ఉంది. ఈ కరేబియన్ ఐలాండ్ ని ఫ్రెంచ్ వాళ్ళు ఓన్ చేసుకొని 1600s లో రూల్ చేశారండి. అలాగే 1700s లో బ్రిటిష్ వాళ్ళైతే రూల్ చేశారు. తర్వాత మళ్ళీ ఫ్రీడమ్ ఫైట్స్ అవన్నీ జరిగి ఈ కరేబియన్సే తిరిగి ఉంటున్నారు ఇక్కడ. ఇది స్పైస్ మార్కెట్. ఇదంతా కూడా చాలా ఫ్రెష్ స్పైసెస్ దొరుకుతాయండి. చాలా బాగున్నాయి. పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా చాలా బాగుందన్నమాట. ఇక్కడ ప్రైసెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. ఈ మొత్తం ఇలా కిట్స్ లాగా అరేంజ్ చేసి అమ్ముతారు. ఇవన్నీ కూడా ఇక్కడ పండించి ఎక్స్పోర్ట్ చేసేవండి. చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. లవంగాలు, సినామన్ అవన్నీ కలిపి ఆవిడ చాలా తక్కువకి ఇస్తానండి. ఇవైతే రెడ్ ఫ్రూట్ అంటారు కదా, గ్రేప్ ఫ్రూట్, దాన్ని ఈ పీల్స్ వరకు ఎండపెట్టి ఇలా బౌల్స్ లాగా తయారు చేశారు, కార్వింగ్ చేసి. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజీస్ వాట్ నాట్ అన్ని రకాలు ఉంటాయి. ఈ గ్రెనాడాలో మస్ట్ విజిట్ ప్లేసెస్ అండి. స్పైస్ మార్కెట్, యానాడెల్ వాటర్ ఫాల్స్, ఇంకా ఈ ఫోర్ట్స్, ఫోర్ట్ జార్జ్, ఫోర్ట్ ఫెడరిక్ అండ్ ఫోర్ట్ మాథ్యూ, ఫోర్ట్ యంగ్ ఇవన్నీ ఉంటాయి. మెయిన్గా ఈ ఫోర్ట్స్ని వీళ్ళందరూ కూడా బ్రిటిషర్స్, ఫ్రెంచ్ వీళ్ళందరూ కూడా ఈ సదరన్ పార్ట్స్ అన్నీ కూడా గార్డ్ చేయడానికి వాళ్ళు వాడుకునే వాళ్ళండి. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్కి, ఇంకా పోర్ట్ పక్కనే అంతా కూడా బిజినెస్కి వాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఇది ఒక హిస్టారిక్ పాయింట్ లాగా పీపుల్ అందరూ వచ్చి కూడా ఇది ఎక్స్ప్లోర్ చేసి అక్కడ పానోరామిక్ వ్యూ ఎంజాయ్ చేస్తారు. ఈ అట్లాంటిక్ ఓషన్లో అండ్ బ్యూటిఫుల్ కంట్రీని చాలా బాగా చూడొచ్చండి. ఇక్కడ నుంచి అయితే ఇక్కడికి పైకి వెళ్ళడానికి $2 తీసుకుంటారు. ఇప్పుడైతే టూరిజంకి చాలా పాపులర్ అండి ఈ గ్రెనాడా కంట్రీ అనేది. ఒకప్పుడు చాలా స్లేవరీ అనుభవించి ఎంతోమంది చేత పరిపాలించబడిన ఈ కంట్రీ ఇప్పుడైతే టూరిజం ఫేమస్ విత్ ఇట్స్ స్పైసెస్ అండ్ ద ఫాల్స్ అండ్ వ్యూస్ అండ్ పానోరమిక్ వ్యూస్, ఓషన్ అండ్ ఎవ్రీథింగ్. మరి ఈ వ్లాగ్ చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ సపోర్ట్ అందివ్వండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.